వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు సుగాలి పార్వతి రాజు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ కుమార్తె ప్రీతిపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారని వివరించారు. 9 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైఎస్ జగన్ హయాంలో కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ జీవోను జారీ చేశారు. తమ కుటుంబానికి కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల భూమి, ప్రీతి తండ్రికి వైఎస్ జగన్ ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించారని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేసును పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు సుగాలి ప్రీతి పేరెంట్స్. సుగాలి ప్రీతి కేసును వాడుకొని పవన్ కళ్యాణ్ గద్దెనెక్కారని ఆరోపించారు ప్రీతి తల్లి సుగాలి పార్వతి. న్యాయం చేయమని కోరితే సాక్ష్యాలు తారుమారు, అన్యాయం అంటున్నారు. 2017-19 మధ్య టీడీపీ హయాంలోనే సాక్ష్యాలు నాశనం చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్కి ఇదంతా తెలిసి కూడా న్యాయం చేస్తారని ఎలా మాటిచ్చారని, న్యాయం అడిగితే ప్రతిసారి జన సైనికులతో తిట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సుగాలి పార్వతి. దాదాపుగా 5 నెలల టైం అయితే కూడా మరి అన్నగారి దగ్గర నుంచి పిలుపు రాకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దగ్గరికి మేము వెళ్లడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ లో మేము ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉంటే కూడా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు అన్నగారు చాలా బిజీగా ఉన్నారు, మీరు మళ్ళీ ఇంకొకసారి పిలుస్తాము వెళ్లి రండి అని చెప్పడం జరిగింది. అన్న ఒక హ్యాండిక్యాప్డ్ కర్నూలు నుంచి మరి విజయవాడకి రావాలంటే ఒక యుద్ధం చేసినట్లు రావాలి, ఇంత ప్రయాసపడి వస్తే మీరు పంపిస్తే ఎట్లా, ఒకసారి అన్నగారితో కలిసి వెళ్తాము అని గొడవ పడితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ మాకు దొరికింది. మరి ఆ రోజు కూడా ఆయన చెప్పారు, అమ్మా నేను మాటిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, అమ్మ మాటిస్తున్నాను మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పారు. న్యాయం చేస్తాను 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 అని చెప్పి గద్దె ఎక్కారు. గాని గద్దె ఎక్కిన తర్వాత సుగాలి ప్రీతి కేసు మటుమాయమైపోయింది. ఆయన మైండ్ లోంచి అసలు సుగాలి ప్రీతి కేసు అనే వర్డే లేకుండా పోయింది, పదమే లేకుండా పోయింది. 18 నెలలు ఎదురు చూసాము. ఈ రోజు న్యాయం జరుగుతుంది, రేపు న్యాయం జరుగుతుంది, ఈ రోజు న్యాయం జరుగుతుందని కళ్ళల్లో కాయలు కాసేటట్లుగా మేము ఎదురు చూస్తే మాకు వచ్చిన ఆన్సర్ ఏమిటంటే ఏ కేసులో ఎటువంటి విచారణ లేదు. మా మిగతా కేసులు ఏవైతే అనక ఆయనకి ఇంట్రెస్ట్ కంటే పవన్ కళ్యాణ్ గారి ఇంటి సభ్యులను తిట్టిన వాళ్ళ కేసులలో పురోగతి ఉంది. మరి కక్షపూరితంగా ప్రభుత్వం మీద మరి అధికారంలో లేని ప్రభుత్వం మీద ఆయన చేస్తున్న చర్యలున్నాయి. కానీ సుగాలి ప్రీతి కేసులో ఎటువంటి పురోగతి లేదు. అన్నా ఎటువంటి పురోగతి లేదు అని మళ్లీ మేము విజయవాడకి వెళ్లి అన్నగారిని పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇంకా మేము ఈ కేసులో చేసేది ఏమీ లేదమ్మా, అప్పుడే అన్ని కేసులో తారుమారైపోయాయి, డిఎన్ఏలు కూడా మారిపోయాయి, రిపోర్ట్స్ అన్ని మారిపోయాయి, ఇప్పుడు నేను పోయి రిపోర్ట్స్ ని కలెక్ట్ చేయలేను కదా అని ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అన్నగారు. మరి అదే రిపోర్ట్స్ మేము 2019లో మీరు ఓడిపోయినప్పుడు చూపించిన రిపోర్ట్సే కదన్నా ఇప్పుడు కూడా ఉండేది. జరిగినది ఎప్పుడు 2017 నుంచి మీరు నిజంగా చెప్పారు తారుమారయ్యాయని. అవును తారుమారయ్యాయి. ఎప్పుడు జరిగాయి? 2017 నుంచి 2019లో తెలుగుదేశం పార్టీలో మీ ప్రభుత్వంలోనే మరి జరిగాయని ఆ రోజు కూడా మీకు చూపించాను. ముద్దాయిలు టీడీపీకి సంబంధించిన వాళ్ళని మీకు ఫోటోలతో సహా రుజువులతో సహా చూపించాను. అమ్మా అవేం కాదమ్మా నేను చేస్తానని మాటిచ్చిన మీరు మరి సుగాలి ప్రీతి కేసు ప్రతి ఒక్క ప్రస్తావనలో మీరు ప్రస్తావించి మీరు గద్దె ఎక్కిన తర్వాత డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత కనీసం సుగాలి ప్రీతి కేసు ఏం చేశారన్నా అని మేము అడుగుతున్నాం. మరి అదే అడిగితే నా మీద మూకుదాడి చేపించారు జన సైనికులతో, వీర మహిళలతో, మరి వాళ్ళ ఇన్ఛార్జీల మినిస్టర్లతో, మంత్రులతో.